హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో ఛార్జింగ్ ఎక్కువగా ఉండడం లేదు, మనం 100% ఛార్జింగ్ పెట్టిన తర్వాత కూడా మనకు బ్యాటరీ బ్యాకప్ 1 డే కూడా రావడం లేదని చెప్పేసి మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఒక 4-5 సెట్టింగ్స్ అయితే ఈ వీడియో నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సెట్టింగ్స్ మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్ని ఒకసారి 100% చేసిన తర్వాత మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ మీకు 3 డేస్ వరకు అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే వీడియోకి ఎండింగ్ లో మీకు ఒక సూపర్ సెట్టింగ్ చెప్తాను. ఆ సెట్టింగ్ ద్వారా మీ మొబైల్ మీరు ఎంత యూజ్ చేసినా సరే మీ మొబైల్ యొక్క బ్యాటరీ అనేది మీకు ఫుల్ గా చూపిస్తుంది అనమాట. సో అది కూడా ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. సో సూపర్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ అయితే వీడియో ఉండబోతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఆ 5 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ ఇప్పుడు మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్ గా మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోనే ఉంటుంది. దానికోసం సింపుల్ గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ ని విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన మొబైల్ ఎప్పుడైనా సరే వాడుతూ ఉన్నప్పుడు మన మొబైల్ ని సైడ్ కి పెట్టినట్టయితే మన మొబైల్ యొక్క స్క్రీన్ అనేది అదే విధంగా అవేక్ లో ఉంటుంది అనమాట. సో దీని కారణంగా మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా వరకు డిశ్చార్జ్ అవుతుంది. అలాగే మన మొబైల్ కి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా, ఎవరైనా కాల్ చేసి కట్ చేసినా సరే మన మొబైల్ అదే విధంగా వేకప్ అయ్యే ఉంటుంది అనమాట. సో దీని వల్ల మన మొబైల్ అనేది చాలా వరకు డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే ఇక్కడ నుంచి మీరు దాన్ని ఆఫ్ చేసి పెట్టాలి, లేకపోతే టైం తక్కువ చేసి పెట్టుకోవాలి. దానికోసం కొన్ని మొబైల్స్ లో డిస్ప్లేలో ఆ సెట్టింగ్ అయితే ఉంటుంది. నా మొబైల్ అయితే ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అని చెప్పేసి ఉంది కదా, ఇందులో అయితే ఉందన్నమాట. సింపుల్ నేను దాని పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత కొన్ని మొబైల్లో స్క్రీన్ టైమ్ అవుట్ అని చెప్పేసి ఉంటుంది, ఈ మొబైల్లో స్లీప్ అని ఉంది. మీ మొబైల్లో అది ఏ నేమ్ తోటి ఉందో చూడండి. తర్వాత సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు బై డిఫాల్ట్ 10 మినిట్స్ అయితే ఉంది. నా మొబైల్ ని లాక్ చేయకపోతే నా మొబైల్ అనేది ఈ విధంగా స్క్రీన్ ఆన్ అయ్యి ఉండి 10 మినిట్స్ వరకు అదే విధంగా ఆన్ అయ్యి ఉంటుంది అనమాట. సో దీన్ని మీరు ఏం చేయాలంటే సింపుల్ 15 సెకండ్స్ పెట్టాలి. 15 సెకండ్స్ పెట్టినట్టయితే ఏం జరుగుతుందంటే మీ మొబైల్ మీరు ఎప్పుడైనా సరే వాడకున్నా సరే, లేకపోతే మీ మొబైల్లో ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా, ఏదైనా కాల్ వచ్చినా సరే మీ మొబైల్ యొక్క స్క్రీన్ ఆన్ అవుతుంది కదా, అది ఆటోమేటిక్గా 15 సెకండ్స్ తర్వాత దానంతట అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. దీనివల్ల మనకు చాలా బ్యాటరీ అయితే సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ వచ్చేసి ఒక చిన్న కోడ్ అయితే మన మొబైల్లో ఎంటర్ చేయాలి. అదేంటంటే *#0228# అనమాట. *#0228#. మీకు ఇక్కడ సైడ్ లో కూడా ఇస్తాను, ఇక్కడ రాసి పెట్టుకోండి. ఈ కోడ్ ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ ఈ విధంగా డయల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇది మనకి ఈ విధంగా డయల్ అవుతుంది. తర్వాత మన మొబైల్ కి సంబంధించిన బ్యాటరీ ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ మొబైల్ అయితే కోడ్ వర్క్ అవుతలేదు, మీ మొబైల్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మొబైల్ లో కోడ్ వర్క్ అవుతుంది, నేను మీకు చేసి చూపిస్తాను. సింపుల్ ఈ మొబైల్ ఈ విధంగా వచ్చేసాను. ఇందులో *#0228# విధంగా ఇచ్చేసి నేను ఆటోమేటిక్ కాల్ పైన ప్రెస్ చేయగానే మనకి ఎటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇందులో మీరు చూసినట్టయితే బ్యాటరీ స్టేటస్ కి సంబంధించి వచ్చింది. ఇక్కడ సింపుల్ నేను క్విక్ స్టార్ట్ పైన ప్రెస్ చేయగానే ఇటువంటి ఒక చిన్న వార్నింగ్ వస్తుంది. ఇది ఏంటంటే మన మొబైల్ యొక్క ఫ్యూయల్ గేజ్ ఉంటుంది కదా, అది రీసెట్ అవుతుందని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నా మొబైల్లో 83% అయితే ఛార్జింగ్ చూపిస్తుంది. అందులో నిజంగానే 83% ఉందా, లేకపోతే అంతకంటే తక్కువ ఉండి నాకు 83% చూపిస్తుందా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీ మొబైల్ ఒకవేళ 100% ఛార్జింగ్ అవ్వక ముందుకి మీకు అక్కడ 100% చూపించినట్టయితే మీ ఛార్జింగ్ నుంచి రిమూవ్ చేసేస్తారు. తర్వాత మీకు అది తొందరగా డిశ్చార్జ్ అయితే అయిపోతుంది అనమాట. సో అటువంటి సిచ్యువేషన్ లో దీన్ని మీరు రీసెట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ అప్ డౌన్ ఏమైనా చూపిస్తున్నట్టయితే రీసెట్ అయిపోతుంది. దానికోసం ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మన మొబైల్ ఒకసారి ఈ విధంగా రీబూట్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇటువంటి ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీరు ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేసి సరిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు 83% చూపిస్తుంది. అంటే నా మొబైల్ యొక్క ఫ్యూయల్ గేజ్ అనేది కరెక్ట్ గానే ఉంది, అందులో ఏం ప్రాబ్లం లేదన్నమాట. సో ఇది కూడా మీరు కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. సో దీని తర్వాత సెట్టింగ్ కోసం మనం ఏం చేద్దామంటే సింపుల్ గా మన మొబైల్ యొక్క ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ దానికోసం నా మొబైల్లోని ప్లే స్టోర్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్ లో మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, నేను చాలా వీడియోస్ లో అయితే చెప్పాను, మనం ఇక్కడ నుంచి ఆటో అప్డేట్ యాప్స్ అని ఉంటుంది కదా, దాన్ని అయితే మనం ఆఫ్ చేసి పెట్టాలన్నమాట. దాని వల్ల మన మొబైల్ యొక్క డేటా కూడా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి, ఏదో ఒక అప్లికేషన్ ఏదో ఒక అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. మనకు తెలియకుండా అది అప్డేట్ అవుతూ ఉన్నట్టయితే మనకి ఎక్కువ డేటా కూడా ఖర్చు అవుతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ బ్యాటరీ కూడా కన్జ్యూమ్ అయితే అవుతుంది అనమాట. సో అందుకే దాన్ని ఇక్కడ నుంచి మీరు ఆఫ్ చేసి పెట్టాలి. దానికోసం ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని నేను సెట్ చేసుకున్నాను. ఈ విధంగా సెట్ చేసుకున్నట్టయితే మీకు తెలియకుండా మీ మొబైల్లో ఏ అప్లికేషన్ అసలు అప్డేట్ అయితే అవ్వదన్నమాట. సో కంపల్సరీగా దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలా ఇక్కడ మీరు పైన చూసినట్టయితే ఓవర్ వైఫై మొబైల్ డేటా అని ఉంది. దీన్ని మీరు సెట్ చేసుకున్నట్టయితే మొబైల్ డేటా ద్వారా కానీ వైఫై ద్వారా కానీ ఆటో అప్డేట్ అంటే ఏ అప్లికేషన్ అప్డేట్ వచ్చినా సరే మీకు ఎటువంటి ఇన్ఫార్మ్ లేకుండా అది అప్డేట్ అయ్యేలా మీరు సెట్ చేసుకోవచ్చు. కాకపోతే మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది తొందరగా డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఏ అప్లికేషన్ లో ఏ అప్డేట్ వచ్చిందో మనం తెలుసుకొని మనకు అవసరం ఉన్నప్పుడే మనం అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే దీని ఇక్కడ డోంట్ ఆటో అప్డేట్స్ యాప్స్ పైన సెట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి బేసిక్ ఒక చిన్న అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ ని యూజ్ చేసి మీరు చాలా వరకు మీ మొబైల్ యొక్క బ్యాటరీని సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ అయితే బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ప్లే స్టోర్ ని ఓపెన్ చేశాను అనుకోండి. ఇప్పుడు మన ముందు ప్లే స్టోర్ అయితే కనిపిస్తుంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో ఇంకా వేరే ఏదైనా అప్లికేషన్స్ రన్
రన్ అవుతుంది కావచ్చు, మనకు తెలియదు కదా. సో అటువంటి అప్లికేషన్స్ ని ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుని ఈ అప్లికేషన్ అయితే కిల్ చేస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ లో ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఆపేస్తుంది. దీని వల్ల ఏం జరుగుతుందంటే మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది ఎక్కువగా సేవ్ అవుతుంది, మనకు బ్యాకప్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి ఇలా చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ గా నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మై డివైస్ ఈజ్ నాట్ రూటెడ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కింద ఉన్న వాటి పైన ప్రెస్ చేయదు, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్ గా నెక్స్ట్ అని వస్తుంది, నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని 2-3 పర్మిషన్స్ అడుగుతుంది, వాటికి పర్మిషన్స్ ఇచ్చేయాలి. ఇక్కడ సింపుల్ గా గ్రాంట్ పర్మిషన్ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసి నేను దీనికి పర్మిషన్ అయితే ఇచ్చేస్తాను. సో పర్మిషన్ ఇచ్చేసి మీరు బ్యాక్ రాగానే ఇటువంటి ఒక ఇంటర్వ్యూ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ ఫినిష్ అని ఉంది కదా, ఫినిష్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇంత అయితే వచ్చేసింది, అంటే ఈ అప్లికేషన్ లో మనం చేయాల్సిన పని అయితే చేసేస్తాం. ఇప్పుడు ఈ అప్లికేషన్ లో మీకు ఎటువంటి వర్క్ అయితే లేదు, చాలా చిన్న అప్లికేషన్. ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ మీరు చేసి పెట్టుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే ఇందులో ఒకటి మనకు ఒక సెట్టింగ్ అయితే ఆన్ అవుతుంది, ఏంటంటే స్మార్ట్ హైబ్రినేషన్ అని చెప్పేసి విధంగా ఉంటుంది. ఇదే విధంగా అంటే నేను ఇంత మీకు చెప్పినట్టుగా బ్యాక్గ్రౌండ్ లో నడిచే యాప్స్ అన్నిటిని ఆపేస్తుంది అనమాట. సో దీని వల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా వరకు పెరుగుతుంది. సింపుల్ ఈ అప్లికేషన్ ఈ విధంగా వదిలేసేయండి, దాన్ని మర్చిపోయినా సరే. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత మీరు అందరూ వెయిట్ చేస్తున్న సివర్ సెట్టింగ్ గురించి అయితే మనం తెలుసుకుందాం. అదేంటంటే మీ మొబైల్ మీరు ఎంత యూజ్ చేసినా సరే మీ మొబైల్ యొక్క బ్యాటరీ అనేది ఫుల్ చూపిస్తుంది అనమాట. అదే విధంగా అంటే సింపుల్ మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీనికోసం మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోవాలి. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలని చెప్పేసి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏ విధంగా అంటే ఇక్కడ సింపుల్ అబౌట్ ఫోన్ అని ఉంటుంది ప్రతి ఒక్క మొబైల్లో. అబౌట్ ఫోన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ మొబైల్లో MIUI వర్షన్ అని చెప్పేసి ఉంది, కొన్ని మొబైల్లో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది, కొన్ని మొబైల్లో బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మీరు 7 టైమ్స్ ట్యాప్ చేయాలి. 7 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా డైరెక్ట్ సెట్టింగ్స్ లో కనిపిస్తుంది, లేకపోతే అడిషనల్ సెట్టింగ్స్ లో అయితే ఉంటుంది అనమాట. నా మొబైల్లో అడిషనల్ సెట్టింగ్స్ లో అయితే ఉంది. సో ఇక్కడ సింపుల్ డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంది కదా, నేను దాని పైన ప్రెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ ని మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇందులోనే మీరు చూసినట్టయితే డెమో మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఈ విధంగా ఆన్ చేసి టర్న్ ఆన్ చేశారనుకోండి, మీరు ఇక్కడ చూడొచ్చు మీ మొబైల్ యొక్క బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. ఆఫ్ చేసినట్టయితే 47% ఉంది, ఆన్ చేసినట్టయితే ఫుల్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్ తోటి ఎవరితోడైనా సరే ప్రాంక్ చేయాలన్నా సరే, లేకపోతే మీ మొబైల్లో ఎప్పటికీ ఫుల్ ఛార్జ్ ఉంటుందని చెప్పేసి ఎవరికైనా చూపించాలన్నా సరే చాలా కూల్ గా అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఈ డెమో మోడ్ ఆన్ చేసి ఉన్నంత వరకు మీ బ్యాటరీ అనేది విధంగా ఫుల్ చూపిస్తుంది, కాకపోతే నిజమైన బ్యాటరీ బ్యాక్గ్రౌండ్ లో తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఒక 4-5 సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ ద్వారా మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీ మొబైల్లో ఛార్జింగ్ ఉండట్లేదు అని చెప్పేసి మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే. సో ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ లో మీకు ఏ సెట్టింగ్ ఇంతకుముందు తెలుసు, ఏ సెట్టింగ్ ఇప్పుడు మీరు కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.